వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి బోర్డు వైపు చూడండి. ఈ క్రింది వాటిలో ఏ గ్రంథాన్ని తమిళ ప్రాంత బైబిల్ అని పిలుస్తారో అని అడుగుతున్నారండి. ఐ రిపీట్, ఈ క్రింది వాటిలో ఏ గ్రంథాన్ని తమిళ ప్రాంత బైబిల్ అని పిలుస్తున్నారు అని అడుగుతున్నారు. సో మీ ఆప్షన్స్ వచ్చేసరికి ఏ శిలప్పాధికారం, 2 తిరుక్కురల్, 3 మణిమేకలై, 4 శివగ సింధమణి. రైట్. సో దీని సమాధానం వచ్చేసరికి ఏంటి అంటే 2 తిరుక్కురల్ అండి. సో ఈ తిరుక్కురల్ని తమిళ ప్రాంత బైబిల్ అని పిలుస్తారు. దీన్ని రాసింది ఎవరు అంటే తిరువల్లువార్ అనే ఆయన ఈ తిరుక్కురల్ని రాయటం జరిగింది. ఈ తిరుక్కురల్ అద్భుతమైనటువంటి నైతిక నియమాలు, పరిపాలన సంబంధించిన విషయాలని మనకి తెలియచేస్తాయి. కాబట్టి నైతిక నియమాలకు సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి గ్రంథంగా దీన్ని పిలుస్తారు. అందుకనే దీన్ని ఏమని పిలుస్తారు అంటే తమిళ ప్రాంత బైబిల్గా పిలుస్తారు. ఇక తమిళ సాహిత్యము లేదా సంగమ సాహిత్యంలో 3 ఇతిహాసాలు మనకి ఉన్నాయండి. సో 3 ఇతిహాసాల్లో ముఖ్యమైనది శిలప్పాధికారం. దీన్ని రాసింది ఎవరు అంటే ఇలంగో అడిగల్ అని ఆయన రాయటం జరిగింది. ఓకేనా. సో అదేవిధంగా మణిమేకలై ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే సిత్తలై సత్తనార్ అనే వ్యక్తి రాయటం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకుంటే శివగ సింధమణి ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే తిరుతక్క దేవరా అనే ఆయన రాయటం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే శిలప్పాధికారం, మణిమేకలై అనే ఈ 2 గ్రంథాలు బౌద్ధ మతానికి సంబంధించినవి. అదేవిధంగా శివగ సింధమణి తిరుతక్క దేవర రాసిన ఈ గ్రంథం జైన మతానికి